నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు పాస్టర్లకు, ఇమాంలకు, మౌజంలకు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందనమాట. ఆ హామీలో భాగంగా ఇప్పుడు దానికి సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకు విజయవాడలో వరద బాధితులకు సంబంధించి డబ్బులైతే వరద సహాయం అయితే ఇస్తున్నారనమాట. షాపులు ధ్వంసమైన వాళ్ళకు, అలాగే పంటలు నష్టపోయిన వాళ్ళకు, అలాగే ఇతర ప్రాంతాల్లో ఇల్లు కొట్టుకుపోయాయి కదా, వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఇస్తున్నారన్నమాట. సో దీనికి సంబంధించి ఇప్పటికే జీవోనైతే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎంత అమౌంట్ ఇస్తారు ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఉంది. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వరదల్లో నష్టపోయిన బాధితుల అకౌంట్ లోకి ఈ రోజు ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అయితే జమ చేయనుందన్నమాట. అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనైతే మనీ అయితే వేస్తారు. విజయవాడలో 179 సచివాలయ పరిధిలో ప్రజలకైతే ఈ సాయం అందనుంది. వరదల్లో మునిగిపోయిన ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్లయితే వాళ్ళకు 25,000 రూపాయలు, మొదటి ఆపై అంతస్తులో ఉన్న వారికి 10,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ధ్వంసమైన షాపులు ఉంటాయి కదా, ఆ షాపుల వాళ్ళకు 25,000 రూపాయలు, పంటలు నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు హెక్టార్ కు 25,000 రూపాయల చొప్పున అయితే అందించనున్నారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ఇళ్లకు 10,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వబోతున్నారు అనమాట. దీనికి ఇప్పటికే జీవోనైతే జారీ చేయడం జరిగింది. అలాగే పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు, ఇమాంలకు అలాగే మౌజాంలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి గారు అయితే మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు దానికి సంబంధించి మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది, కంపల్సరీగా వాళ్ళకు త్వరలోనైతే డబ్బులు అందజేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.